కాంగ్రెస్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారు మన అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ తరఫున మేము కాంగ్రెస్ కార్యకర్తలమంతా కలిసి గడప గడపకు ప్రోగ్రాం పబ్లిక్ ప్రజలకు తెలియజేసుకుంటూ తిరుగుతూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 13వ వార్డులో మా కార్యకర్తలు మేమందరం కలిసి జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని వారిని కోరడం ఇప్పుడు దాదాపు 30 వార్డుల దాకా అయిపోయినాయి. ఇప్పుడు మేము మా వార్డు వాళ్ళము ఇక్కడే మా వార్డులోనే తిరుగుతూ ఉన్నాము. వేరే వార్డులు పబ్లిక్ స్పందన 90% బాగున్నది. ఇప్పుడు 90% ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ప్రజలు గమనించారు. ఈ యొక్క సంక్షేమ పని కానీ ఒక అభివృద్ధి పని కానీ జరగలేదు. అటు బీజేపీ ప్రభుత్వంలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు 4 నెలల్లోనే మన రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కాబట్టి ప్రజలకు ఇది తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు 6 గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో అది దాదాపు 5 గ్యారంటీలు మన రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. అందరికీ ఆ లబ్ధి పొందుతున్నది. కాబట్టి అటువంటి ఏం విషయం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫే చేతి గుర్తు తరఫే మన ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సంక్షేమ పథకాలన్నీ అడుగుతా ఉన్నారు. అదేంటంటే ఇళ్ల గురించి, ప్లాట్ల గురించి కానీ మరి పెన్షన్ల గురించి కానీ అడుగుతా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే రేషన్ కార్డులు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయింది. 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయింది. కాబట్టి ప్రతిదీ అడుగుతా ఉన్నారు ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ అర్హులైన వాళ్ళందరికీ అందజేస్తుందని చెప్పి ఈ గ్యారంటీ ఉంది కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకంతో మాకు 100% గెలుపు ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై